హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు గత 1924 నుంచి వచ్చి మనకు 1 year అయింది. ఈ రోజున 5 సంవత్సరాల పరిపాలనకి, ఈ సంవత్సరం పరిపాలనకి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి. అంతకుముందు గత 5 సంవత్సరాల్లో చూస్తే ఎక్కడ చూసినా ఒక రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు. అంతా కేవలం సంక్షేమం అనే పేరుతోటి పొద్దున్నే డబ్బులు ఇచ్చి సాయంత్రం డబ్బులు తీసుకునే విధానం, 2-3 రెట్లు మందమ్మి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకోవడం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డైవర్ట్ చేయడం, ఆ పథకాలన్నీ నీతి గార్చడం. దాదాపుగా 90 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 60% వాళ్ళు ఇస్తారు, 40% మన స్టేట్ పెట్టుకోవాల్సిన అన్నింటినీ కూడా దేన్ని ఒక జలజీవన్ మిషన్ వాటర్ స్కీమ్స్ కానీ దేన్ని వాళ్ళంటే ఇక్కడ ఎక్కువ మైనారిటీ సోదరులు ఉన్నారు కాబట్టి నాకు ఈ విషయం తెలియదు. తెలిసి ఉంటే ఎలక్షన్ ముందే ఎక్కువసార్లు చెప్పేవాడిని ఈ ప్రాంతంలో. నేను ఈ మధ్య తెలుసుకున్నా PMGVK అనే ఒక ప్రోగ్రాం ఉంది, ప్రధానమంత్రి JVK జన్ వికాస్ కార్యక్రమం JVK. ఇది కూడా ఏంటంటే నా పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా మంది మైనారిటీ సోదరులు ఉన్నారు. వాళ్ళకి స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కట్టాలంటే అసలు ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా అని మినిస్ట్రీకి వెళ్ళి కనుక్కుంటే ఈ స్కీమ్ గురించి తెలిసింది. ఈ స్కీమ్ లో ఆంధ్రప్రదేశ్, ఇదంతా వాస్తవం కూడా, ఆంధ్రప్రదేశ్ 14-19 మధ్య దాదాపుగా 500 ప్రాజెక్టులు సబ్మిట్ చేశారు. చేస్తే గత 5 సంవత్సరాల్లో 55 కంప్లీట్ చేశారు. ఇంకొక 80 కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇస్తే సరే అని చెప్పి మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి డబ్బులు కావాలని అడిగితే వాళ్ళు వచ్చి మొత్తం ఆడిట్ చేస్తే ఇందులో 80 ప్రాజెక్టులు ఏవి స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసామని చెప్పి దొంగ బిల్లులు పెట్టి తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదు అని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు, అత్యంత తెలివైన వ్యక్తిని ఎవరైనా సరే ఆ పార్టీలో ఉంటే రమ్మనంటే నేను డిబేట్ చేస్తా. ఇది వాస్తవం. చేస్తే మరి ఇప్పుడు ఎట్లా ఈ డబ్బులు మేము వాడుకోవాలి? 2 నుంచి 3 వేల కోట్లు ఉన్నాయి ప్రతి సంవత్సరం. చాలా రాష్ట్రాల్లో యాక్చువల్గా ఇది వాడుకోవట్లా. ఈ డబ్బులు దేనికైనా వాడుకోవచ్చు మైనారిటీ సంక్షేమానికి. అంటే జనరల్ గా స్కీమ్ అంటే ఎడ్యుకేషన్ కు ఇంకోదానికి పెడతారు. ఇది దేనికైనా వాడుకునేటువంటి శక్తి ఉన్నటువంటి స్కీమ్. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే 220 కోట్ల రూపాయల దొంగ బిల్లులు చూపించారు. ముందు ఆ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కడితే నెక్స్ట్ డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇది మా పరిస్థితి. ఈ రోజున ఏదైనా చేయాలనుకుంటే ముందు ఆయన చేసిన పిచ్చి పనులన్నిటికీ బాకీలు తీర్చి అప్పుడు నేను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున. ఇది వాస్తవం కూడా. కాబట్టి మీరు కూడా మైనారిటీ సోదరులు చాలా మంది ఉన్నారు, మీరు కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాను నేను. మనం ఏంటంటే చరిత్రలో ఎవరో ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే అదే పట్టుకొని మైనారిటీ సోదరులకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఒక్కసారి ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తారు. అదే మీ బలము, మీ బలహీనత అని కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నా. ఎందుకు బలహీనత అన్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు, 4% రిజర్వేషన్లు అన్నారు. అయినాయా? ఎక్కడన్నా అయినాయా? అది ఆయనకి తెలుసు అవదు అని. రిజర్వేషన్లు అనేది సుప్రీంకోర్టులో తేలాల్సిన విషయం. మోర్ దాన్ 50% అంటే ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవ్వాలని ఆయనకి తెలియకుండానే చేశారంటారా? తెలుసు. అయినా కూడా ఓటు వేసి వదిలిపెట్టాడు. దానికి అత్యంత అభిమానం ఉన్న మీరందరూ, ప్రేమించే వాళ్ళందరూ పడిపోయారు. బాగానే ఉంది. సరే ఆయన ఏదో సరే ఏ ఉద్దేశంతో ట్రై చేశాడు, అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వాస్తవంగా 5 సంవత్సరాల్లో మైనారిటీ సోదరులకి యాక్చువల్గా ఏం చేశారు మీరు చెప్పండి? బటన్ నొక్కుడు కార్యక్రమం కాకుండా మీకు ఒక స్కూల్ కట్టారా? వెళ్తే ఒక హాస్పిటల్లో మంచి ఫెసిలిటీ ఏమన్నా ఉందా? మేయర్ ఏ రోజన్నా తిరిగాడా ఈ చుట్టుపక్కల? నాని గారు వచ్చిన ఎలా అయింది? రోజు పొద్దు నుంచి తిరుగుతూ ఉన్నాడు ఆయన పాపం. ఏ రోజన్నా చూసారా? ఒక కమ్యూనిటీ హాల్ కట్టారా? మీకు ఏం జరిగింది అని అడుగుతా ఉన్నా. ఒక రోడ్లు వేసారా? ఒక డ్రైనేజ్ క్లీన్ చేశారా? ఇది వాస్తవం. కాబట్టి మైనారిటీ సోదరులు కానీ అందరూ, ఇది అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది. దయచేసి ఆలోచించండి. ఎప్పుడో ఎవరో ఏదో చేశారని, అప్పుడెప్పుడో మనం అంతా వాళ్ళకి వాటిలు వేసారని కాకుండా ఈరోజు మీకోసం నిజంగా ఎవరు పాటుపడుతున్నారు, ఏ ప్రభుత్వం పాటుపడతా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం, ఇన్ని అప్పులుండి ఇన్ని ఇబ్బందులున్నా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ప్రతి 1వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మళ్ళీ తల్లికి వందనం అని చెప్పేసి 15,000 ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆయన మానవుడు ఏదో విధంగా కింద మీద పడి 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిన మాట ప్రకారం అది ఇస్తా ఉన్నారు.
ఈ విధంగా చెప్పిన సంక్షేమం మొత్తం చేస్తా ఉన్నారు. దీంతో పాటు మీరు చూస్తా ఉన్నారు సంవత్సరంలో ఎన్ని రోడ్లు వేసాం, ఎన్ని డ్రైనేజెస్ కట్టాం. ఈ రోజున గుంటూరు జనరల్ హాస్పిటల్ ఏ విధంగా ఉంది, గుంటూరు జనరల్ హాస్పిటల్లో 10 ఏళ్ల నుంచి ఆగిపోయిన బిల్డింగ్లన్నీ ఈ రోజు తులసిరామచంద్రప్రభు గారు 10 కోట్లతోటి ఆయన దత్తత తీసుకున్నారు. అదేవిధంగా నజీర్ గారు డక్కన్ టొబాకో వాళ్ళని అడిగి ఆర్థో ట్రామా బ్లాక్ కి 7 కోట్ల రూపాయలు ఆయన పర్చేజ్ చేశారు. నిన్న కూడా నేను ఆయనతో మాట్లాడా. అదండి ఆర్థో ట్రామా కొత్త బ్లాక్ ఆయన డక్కన్ టొబాకో వారికి నేను ఈ రోజు పత్రికా ముఖంగా అభినందనలు తెలపాలి. 2 రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారు, సార్ ఈ బ్లాకు నేను అద్భుతంగా సూపర్ స్పెషాలిటీ లాగా మీ అందరికీ 10 కోట్ల రూపాయలతో అద్భుతంగా ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఉండే విధంగా మంచి డిజైన్స్ తో నేను కట్టించి పెడతాను సార్, మీకు మంచి పేరు తీసుకొస్తాను, మీరేమి నా ఇబ్బంది పడద్దని చెప్పారు. ఇంతకుముందు 5 సంవత్సరాలు 20 అయిందా? నిన్న హాస్పిటల్లో వెంటిలేటర్స్ పెట్టాం, కొత్త బెడ్స్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఇంకొక సంవత్సరంలో 30 కోట్ల రూపాయలతోటి ఒక మంచి రేడియోథెరపీ యూనిట్ కూడా తీసుకురాబోతా ఉన్నాము. ఇది ONGC వాళ్ళు CSR నిధులతోటి వాళ్ళు రిలీజ్ చేస్తారు. 600 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర CSR నిధులు ఉంటే 16 రేడియోథెరపీ యూనిట్లు 30 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. మా రాష్ట్రానికి 3 కావాలని అడిగా, ఒకటి గుంటూరు, రెండోది కడప. కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అక్కడ 4 రేడియోథెరపీ టెక్నీషియన్లు 5 సంవత్సరాల నుంచి ఆఫీస్కి వస్తున్నారు, వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతారు, జీతాలు తీసుకుంటున్నారు, పని లేదు. రేడియోథెరపీ ఎక్విప్మెంట్ లేకుండా రేడియోథెరపిస్టులు ఎవరన్నా పెట్టుకుంటారా? 5 సంవత్సరాలు ఈయన ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి. నీ సొంత జిల్లాలో నీ పేద ప్రజలకి ఆరోగ్యానికి రేడియో. ఈరోజు క్యాన్సర్ మరణాలు ఎన్ని పెరిగినాయి? ఏ రోజున నువ్వు ప్రయత్నం చేసావా? ఇంకా అంతకంటే ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఇది అంతకు ముందే ప్రభుత్వంలో సిమెన్స్ కంపెనీ వాళ్ళు, ONGC వాళ్ళు ఇదే ప్రోగ్రామ్ చేయాలనుకుంటే మా ఆరోగ్య శాఖ మంత్రి గారు 2% కమిషన్ అడిగారంట. పేరెందుకు చెప్పడం? ఇది వాస్తవం. రజనీ గారు కానీ ఇంకోళ్ళు కానీ కాదని చెప్పమనండి పత్రికాముఖంగా. దేవుడి మీద ప్రమాణం చేసి, అల్లా మీద ప్రమాణం చేసి చెప్పమనండి ఇది వాస్తవం కాదు అని. ఇది వాస్తవం అని నేను అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తా. ఇది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలతో 3 ప్రాంతాల్లో బంకర్లు ఉండే దగ్గర రేడియోథెరపీ యూనిట్లు తీసుకొస్తా ఉన్నాం. ఈ విధంగా నేను ఇవన్నీ మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నానంటే, ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి. నిరంతరం మీ గురించి ఆలోచించే వాళ్ళం. ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కానీ, అందరం ఎమ్మెల్యేలు అందరం కూడా వర్క్ చేపించే బాధ్యత మేమంతా తీసుకుంటాం. సాధ్యమైనంత మార్పులు చేస్తాం. దయచేసి మైనారిటీ సోదరులందరినీ నేను కోరుకునేది ఏంటంటే, మీరందరూ కూడా ఇవన్నీ ఇంటింటికి తిరిగి చెప్పాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళి మళ్ళీ ఇక్కడ నిరంతరం ఒక 10-15 సంవత్సరాలు ఒకే కూటమి ప్రభుత్వం ఉంటే మాత్రమే అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ